ముత్తయ్య మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అట్లా ఓపెన్ చేసి చూసిన ఎమోషన్స్, ఫన్, కామెడీ అసలు భలే ఉండే సినిమా. మొత్తం తెలంగాణ పచ్చదనం అంతా కనిపించింది. ఆ ప్రేమలు, ఆ ఆప్యాయతలు, ఆ మాటలు వింటుంటే మన ఇంటి పక్కటోళ్ళే మాట్లాడుతున్నారు అన్నట్టే ఉండే నాకు మొత్తం. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. అయితే మనతో పాటు ఇప్పుడు అరుణ్ రాజ్ ఉన్నారు. అందులో లీడ్ క్యారెక్టర్ చేసిన, మళ్ళీ క్యారెక్టర్ చేసిన వ్యక్తి. అసలు ఆ యాక్టింగ్ కి ఫిదా అయిపోయినాం మనం అందరం, చూసిన వాళ్ళందరూ. ఇప్పుడు మనతో ఉన్నారు. కొన్ని మాటలు మాట్లాడదాం. అసలు ఎట్లా జరిగింది, షూట్ ఏంది, ఏం కథ, ఇట్లాంటి మాటలు మాట్లాడుకుందాం మనం. హాయ్ అరుణ్. హలో అండి. ఎట్లున్నారు? ఫైన్ అండి. మొత్తం ఇట్లా ఒక ఊపిండ్రు, మొత్తం సెట్ అంతా ఊపినట్టున్నారు కదా మీరు షూట్ చేసేటప్పుడు. యా అండి, ఆల్మోస్ట్ అందరూ మూవీలో చేసిన ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారండి. అది బాగా వర్కౌట్ అయింది మూవీకి. ఓకే, ఎట్లుంది అంటే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. నాకు రీసెంట్గా కోల్కతా నుంచి ఒక కాల్ వచ్చింది. ఒక డైరెక్టర్ కాల్ చేసిండు. వాళ్ళ రిలేటివ్ ఒక అమ్మాయి అంట ముత్తయ్య సినిమా చూసి తను నేను కూడా యాక్టర్ అవ్వాలి అంటే నేను చనిపోతానేమో యాక్టర్ కాకన్నా ముందే అని తను ఏం చేసింది, జాబ్ మొత్తం వదిలేసి ఓన్లీ ముత్తయ్య సినిమా చూసి తను ఇప్పుడు సినిమాల కోసం ప్రయత్నం చేస్తుందంట. లవ్లీ రివ్యూ అండి అది. చాలా చాలా ఎంజాయ్ చేసిన ఆ రివ్యూని. అట్లాంటి మంచి ప్రశంసలు వస్తున్నాయి, హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఫైన్ మొత్తానికి. కానీ చాలా బాగుండే, మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. అంటే సినిమా చూసినంత సేపు అసలు ఏమైతుంది అన్న ఒక లోపల ఒకటి ఉండే. ఆ తర్వాత అమ్మో అంటే మొత్తం యాక్టింగ్ మీదనే నడిచింది కాబట్టి అంటే యాక్టర్ అవుతాడా లేదా అని ఒకటి ఉండే. అసలు ఆయనతో ఎట్లా అనిపించింది వర్క్ చేయడం మీకు? సుధాకర్ రెడ్డితో చాలా బాగా. అసలు తను కూడా చాలా నాతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, నేను తనతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఈవెన్ రిహార్సల్ చేసే టైంలో కూడా మేము చాలా ఎంజాయ్ చేసినాం ఆ క్యారెక్టర్స్. భాస్కర్ అన్న త్రూ నుంచి నాకు ఆ క్యారెక్టర్ బాగా ఇంప్రూవ్ అయింది, మళ్ళీ అనే క్యారెక్టర్. తనతో పాటు ముత్తయ్య అనే క్యారెక్టర్ కూడా భాస్కర్ నుంచి చాలా బాగా త్రూగా ఇంప్రూవ్ అయింది. నాకు రెండు క్యారెక్టర్స్ అక్కడ బాగా ఇద్దరికి నచ్చేసాయి. భాస్కర్ అన్నకి ప్రొడ్యూసర్స్కి ఒక క్యారెక్టర్స్ బాగా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు అప్పుడే రిహార్సల్స్ టైంలో. మా ఇద్దరు కనెక్షన్ అటు నుంచి సినిమాలో బాగా ఎఫెక్ట్ బాగా చూపించింది. అది బాగా రీచ్ అయిపోయింది. మాకందరికి బల్గం తాత అని తెలుసు, అందుకే మేము పేరు పెట్టి అనకుండా బల్గం తాత అన్న. అంటే ఆయన చాలా అంటే బల్గంతోనే ఇంకా ఆయన సక్సెస్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అవును. మీరు ఎన్ని రోజులు షూట్ చేసిండ్రు? అంటే ఎన్ని రోజుల్లో? ఇది 13 days లో అయిపోయిందండి. ఒక 2 days ప్యాచ్ వర్క్ ఉంది. టోటల్ 15 days అనుకోండి. సినిమా మొత్తం టోటల్ 15 days కంప్లీటెడ్. ఓకే. ఆ థియేటర్ సీన్స్ అవన్నీ మొత్తం 13 days లో అయిపోయింది. 2 days అట్లా ప్యాచ్ వర్క్ అట్లా ఉండడం. వీళ్ళు సినిమాటోగ్రఫర్ కానీ, డైరెక్టర్ అన్న కానీ వీళ్ళందరూ మాట్లాడుకొని ఇంకో ఏమైనా చేద్దామా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేద్దామా, అంత ఫ్రీ టైం దొరికింది. ఏదో 2 hours ఫిలిం కదా, ఏదో మనం ఇండిపెండెంట్ ఫిలిం కదా అని చెప్పేసి వీళ్ళు స్పీడప్ ఏం చేయలేదు. చాలా స్లోగానే చేసినాం మేము. బట్ 13 days లో అయిపోవడం అంటే మాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే రిహార్సల్స్ టైంలో చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అది ప్లస్ అయిపోయింది. మీకు ఫస్ట్ మూవీనా ఇది? యా, మై డెబ్యూట్ మూవీ దిస్. ఓకే, ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ మూవీనే ఇంత మంచి సక్సెస్ తో? యా, మంచి ఇంట్రడక్షన్ బాగా అనిపించింది. దీని త్రూ ఇంకా ఏమైనా మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నా. చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఇది ఫస్ట్ డెబ్యూటే మంచి ఇంట్రడక్షన్ కావడం, అట్లా హ్యాపీ ఫస్ట్. ఓకే, అంటే మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేశారు? అంటే ఆడిషన్స్ చేశారా? ఓకే, అందులోనే సెలెక్ట్ అయ్యారు. యా, నేను థియేటర్ చేసా, రవీంద్రభారతిలో థియేటర్ చేసిన. దాని తర్వాత ఫ్రెష్ అప్పుడు నేను ఫ్రెష్ ప్రొఫైల్స్ అంతా పంపిస్తా ఉన్నా. ఏంటి పంపిస్తా ఉంటే సడన్ గా భాస్కర్ అన్న వాళ్ళు కాస్టింగ్ కాల్ పెట్టేస్తే నేను అట్లా మెసేజ్ చేయడం, వాళ్ళు నా వీడియో చూడడం, రావడం. అంటే నాది ఒక పిక్చర్ ఫన్నీ ఉంటుంది ఒకటి థియేటర్లో, అప్పుడే రీసెంట్గా అయిపోయింది కాబట్టి కొద్దిగా ఫోటో షూట్ చేసుకోవడం, అలా పంపించడము, ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేయడం, సెలెక్ట్ అవ్వడం. ఓకే, డన్. భాస్కర్ గారితో ఎట్లుండే పని చేయడం? శివరపల్లితో మాకు పరిచయం భాస్కర్ గారు మా అందరికి. అవును, ఎట్లుండే? క్రేజీ పర్సన్. తనలో మంచి స్పార్క్ ఉంటుంది. అంటే యాక్టర్స్ ప్రతి ఒక్క యాక్టర్లో స్పార్క్ పట్టేస్తాడు. అంటే మనోడు ఏం చేయగలడు. ఒకవేళ చేయకపోయినా సరే కూర్చోబెట్టి డార్లింగ్ నువ్వు చేస్తావులే డార్లింగ్, నువ్వు చేస్తావు అని చెప్పేసి చేయకపోయినా వాళ్ళని అంత చేయించేలాగా తీసుకొస్తాడు. ఇట్స్ వెరీ క్రేజీ పర్సన్. లైక్ నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పిన తన గురించి, లైక్ వెట్రిమారన్, బాలా, ఇట్లాంటి టైప్ ఆఫ్ డైరెక్టర్ తను. క్రేజియస్ట్ ఫ్రేమ్స్ కూడా తను చాలా చాలా మ్యూజిక్ విషయంలో అన్ని విషయంలో చాలా
ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది తనకి. ఓకే. దాని నుంచి మూవీకి చాలా బాగా వెళ్ళిపోయింది, చాలా బాగా చేశాడు. టీం అంతా భాస్కర్ అన్నది ఒక్కటైతే, సినిమాటోగ్రఫరు దివాకర్ మండల్ అని సీతారామం చేసిండు. తను సీతారామం, రణరంగం ఇట్లాంటి మూవీస్కి సినిమాటోగ్రఫీ చేసిండు. దాంతోపాటు భాస్కర్ అన్న సినిమాటోగ్రఫీ, డైరెక్టరు సినిమాటోగ్రఫీ వీళ్ళ బాండింగ్ టోటల్ సినిమాకే చాలా అందంగా వచ్చింది. అందం అంటే అందరు ఎనర్జీ వచ్చింది. వాళ్ళిద్దరితోనే సినిమా మొత్తం 13 days లో అయిపోయింది. అంటే వాళ్ళిద్దరు ఎనర్జీతోనే అందరికి ఎనర్జీ వచ్చే సెట్ మొత్తం ఓకే. హ్యాపీ. వాళ్ళిద్దరు ఉన్నందుకు సినిమా మాత్రం చాలా బాగా అయింది, అది మాత్రం షూర్. అదైతే కరెక్టే, మేము చూసినాం సినిమా ఎంత బాగా వచ్చిందో మేము చూసినాం. మెయిన్ రీజన్ వాళ్ళండి. మీరు ఎక్కడి నుంచి, అంటే మీ ప్రాపర్ ఎక్కడ? మాది నారాయణపేట డిస్ట్రిక్ట్ అండి, అవసరపల్లి గ్రామం, ఉట్కూరు మండల్. ఓకే. ఇటెట్లా అంటే యాక్టింగ్ సైడ్? ఓకే, నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ దానికి నా ఆన్సర్ చెప్పాలని చూస్తా ఉన్నా. నేను చిన్నప్పుడు 2 ప్లేలు చేశా. అరుణోదయ రామారావు అని ఒక ఆయన ఉండే, తను ప్రజా గేయకుడు, మంచి సాంగ్స్ కానీ అంటే బుర్రకథ అనుకుంటా, బుర్రకథ ఇట్లాంటి పద్యాలు. తను ఇంతకుముందు శ్రీరాములయ్య సినిమాలో జోహారులు అనే సాంగ్ కూడా తను పాడాడు. తన త్రూ నేను 8th క్లాస్ అప్పుడు తనతో 2 ప్లేలు చేశానండి. 2 ప్లేలు చేసిన తర్వాత తనతో ఒక చిన్న విషయం తెలుసుకున్నా. తను ఒక విషయం చెప్పిండు. తను చిన్నప్పుడు 7th క్లాస్లో వాళ్ళ అమ్మ చనిపోయిందంట, రామారావు గారి వాళ్ళ అమ్మ చనిపోతే తన బాధను ఎట్లా వ్యక్తం చేయాలో తెలియక తనలో ఉన్న కళతో వ్యక్తం చేసిందంట. అంటే ఓ సాంగ్ పాడుతూ వ్యక్తం చేసి తనను చూసి, రామారావు అన్నను చూసి వాళ్ళందరూ రిలేటివ్స్ సంథింగ్ వచ్చిన వాళ్ళు ఏడుస్తున్నారంట. తన బాధ పాటతో వ్యక్తం చేస్తున్నాడంట. వాళ్ళ అమ్మ చనిపోయిందా కూడా వాళ్ళందరూ వీడి పిచ్చోడా ఏంది అని అనుకున్నారంట. నేను ప్లేలు చేసిన తర్వాత తనకు నేను పర్సనల్గా ఏదో తీసుకెళ్ళేవాడిని, అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి నన్ను తోలిచ్చేవాడు. అప్పుడు ఇస్తా ఉంటే ఒక మాట అన్నాడు, నువ్వు చేయాలంటే, నేను అప్పుడు అంటుంటే అన్న దగ్గర, అన్న నేను సినిమా చేయాలి, లేకపోతే ప్లేలు చేయాలి, ఇట్లాంటి నాటకాలు చేయాలి అంటే నీకు అంతా ఉంటే నువ్వు పిచ్చోడు అయిపో అని చెప్తుండే. నువ్వు పిచ్చోడు అయిపోలే, నేను ఎవరని చూసి నేను పిచ్చోడు అనుకోవాలి, నువ్వు అట్లా ఉంటాను చేస్తావు అని అన్నాడు. అది ఎందుకు అట్లా అవుతారబ్బా, ఎందుకు అట్లా ఉంటారు అనుకో నేను సెర్చ్ చేస్తూ ఉంటా. ప్లేల తర్వాత తనది రాయలసీమ అనుకుంటా, కర్నూలు. దాని తర్వాత నేను రీసెంట్గా ఏంటంటే ఇంటరు, డిగ్రీలో ఇదంతా టైంలో నేను బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది నాకు. అంటే నేను సినిమాలు చేయాలి, ప్లేలు చేయాలి, ఎట్లా దీన్ని ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని మధ్యలో సేమ్ ముత్తయ్య లెక్కనండి. ముత్తయ్య ఫొటోస్ తీసుకుని ఆఫీసులు ఇరులాడుతూ ఉంటాడు కదా నార్మల్గా బయట అవుట్డోర్లో. నేను అలా 2017-18 అట్లా హైదరాబాద్కి వచ్చేసి ఫొటోస్ దించుకొని అట్లా ఆఫీస్కి వెళ్ళి రీసెంట్గా ఎంజాయ్ చేసామని. అంటే ఆ ప్రయత్నం ఎంజాయ్ చేశాను నేను. బట్ కాకపోతే నాకేం అది కరెక్ట్ దొరకట్లేదు. అది పాతు ఏంది పరిస్థితి ఏంది అని చెప్పిండు. అంటే రంగస్థల నటుడు అంట ఈయన, మన రామారావు అన్న. బాగా తెలుసుకున్నా, అబ్బా రంగస్థల నటుడు అంటే ఇంకా చాలా బాగా చేయాలి నేను కూడా అట్లా. అప్పుడు నాకు కరెక్ట్ టైంలో ఫ్రెండ్స్ త్రూ రవీంద్రభారతిలో థియేటర్ చేసిన. ఆఫ్టర్ థియేటర్ నాకు ముత్తయ్య సినిమా పడ్డది. బట్ రామారావు అన్న నాకు బాగా ఇన్స్పైర్ చేసినప్పుడు 8th క్లాస్లో. దట్ ఈస్ ద మ్యాటర్ అండి. గుడ్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ అండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. వ్యవసాయమే. ఓకే. మీకు వచ్చా వ్యవసాయం? అంటే చిన్నప్పటి నుండి కొద్దిగా స్కూలు ఇంకా కాలేజ్ అట్లా అయిపోయింది కాబట్టి కొద్దిగా వ్యవసాయం అంటే మరి అంత ఏం తెలియదు. బట్ కాకపోతే ఏంటంటే ఈ ఊర్లో అన్ని చూస్తూ ఉంటా, చేస్తూ ఉంటా, వెళ్తూ ఉంటా. మా వాళ్ళు చేస్తూ ఉంటారు వ్యవసాయం మంచిగానే. ముత్తయ్య మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంది? నచ్చిన సీన్ అంటే యాక్చువల్లీ నాకు పర్సనల్గా చెప్పాలంటే ఓల్డ్ సినిమా మొత్తం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి సీను ఆల్మోస్ట్ చాలా సీన్స్ సింగిల్ షాట్స్ అయిపోయినాయి. ఇంకా కొన్ని చాలా ఎమోషన్ సెట్లోనే చాలా మంది ఏడ్చారు ఒక సీన్కి. ముత్తయ్య కొడుకు తను ఇద్దరు అందరు ఏడ్చారు. అంటే ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్తో సహా ఏడ్చేసారు ఆ సీన్కి. అట్లా కనెక్ట్ అయిపోయాము. నా ఫేవరెట్ సీన్ ఏంటంటే ముత్తయ్య ఇంటి దగ్గర మన పొలం దగ్గర కూర్చొని ఒక ఇంత సిప్ ఒకటి వేసి, అంటే ఏదో మందు తాగి తను డైలాగ్ చెప్తాడు అండి. ఏదంటే ఏదైనా కోరుకుంటే ఎమ్మన్నా తీర్చుకోవాలిరా, లేకపోతే దాన్ని అక్కడనే బొంద పెట్టి రావాలి, నా లెక్క ఎంబడి పెట్టుకుని తిరలాడొద్దు అంటాడు. అబ్బా అట్లాంటి డైలాగ్స్ ఎన్నో ఉన్నాయండి. ఇట్లాంటి ఒక 4-5 సీన్స్ మెయిన్గా బాగా మంచి ఫేవరెట్ సీన్స్ అండి. ఇంకోటి చెప్తారా? అది ఫేవరెట్ సీన్. ఇంకోటి తను అంటే అప్పుడు నేను మద్రాస్కి వెళ్ళి ఉంటేటోని, నాకు యాక్టర్ వాళ్ళని ఉండే అక్కడ. నేను బయట నుంచి సినిమా చూసి ఏదో ఊరవతల మర్రి చెట్టు దగ్గర వచ్చి నేను వాళ్ళు ఏమేమి చేస్తారో అవన్నీ నేను అక్కడ ప్లే చేసి వచ్చేవాడిని రా అని అంటాడు. ఎవ్రీ యాక్టర్ కనెక్ట్ అవుతుంది అండి అది. ఎవ్రీ యాక్టర్ కనెక్ట్ అవుతుంది అది ఖచ్చితంగా. అలా
ఎందుకంటే చాలా ఇష్టం అండి సినిమాలో ఎన్నో. అంటే నేను ఈ సినిమా చేయకపోయినా ఈ సినిమా నాకు ఫేవరెట్ ఫిలిం అయిందండి, లైఫ్లో బెస్ట్ సినిమా అయింది నాకు. గుడ్. అందుకని దానికి ఈ సినిమాకి నేను అట్లా చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకని అని మీ దోస్తు చెప్తున్నారు, మీ కూడా చెప్పండి ఏమైనా డైలాగులు. నావి డైలాగులు పెద్ద మీ డైలాగులన్నీ నీ అబ్బా అందుకే రాలే నీ అమ్మాయి ఎందుకు అని మేము వాటిని ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే మన ఇంటి పక్కనే మాట్లాడినట్టు అనిపించింది. అయితే మా సైడ్, మా డిస్ట్రిక్ట్ సైడ్ ఆల్మోస్ట్ మళ్ళీ క్యారెక్టర్స్ అండి అట్లనే ఉంటారు. మా డిస్ట్రిక్ట్ సైడ్ అవునా? ఆల్మోస్ట్ అందరు అట్లనే ఉంటారు. అంటే యూత్ అంటే ఏం చేస్తా ఉంటారు అంటే ఫ్రీగా ఉంటారు. ఇంకా ఈవెన్ మళ్ళీ కూడా తనకేం ఇబ్బందులు ఉండవు. అవును. అంటే వాడు ఎట్లుంటాడు అంటే ఇంకా ఆరామ్సే వాడు తింటా ఉంటాడు, తాగుతూ ఉంటాడు, అమ్మాయిని చూస్తూ ఉంటాడు. వానికి ముత్తయ్య మీద ప్రేమ ఉన్నా కూడా వాడు వ్యక్తం చేసుకోడు. అవును. ఎప్పుడు వ్యక్తం చేస్తాడంటే మనోడు ముత్తయ్య నాటకం సీన్ అయిపోయినాక, అరే నీకు ఇంత నాలెడ్జ్ ఉందా, అసలు నడు నేను సినిమా చేస్తాడు నీకోసం షార్ట్ ఫిల్మ్ చేస్తా అని అప్పుడు మనోడు కనెక్ట్ అవుతాడు ముత్తయ్యకి. అంతవరకు వానికి ఎమోషన్స్ ఉండవు, ఏమి ఉండవు. ఆల్మోస్ట్ మా ఏరియాలో అట్లనే ఉంటారు. అవునా? మళ్ళీ ఆల్మోస్ట్ తర్వాత అంటే ఇది చెప్పచ్చో లేదో, అంటే మీరు ముత్తయ్యని ఎత్తుకోవడానికి పోయినప్పుడు అది బాగుంటది, అంటే ఖచ్చితంగా లెంకుదాం అని చెప్పి వెళ్ళిపోతారు. దాని తర్వాత సీన్ నాకు చాలా ఇష్టం అండి ఒకటి. అంటే ఇంతకుముందు నేను చెప్పాను ఇది విషయం కూడా, డైరెక్టర్ అన్న ఒక మాట చెప్పింది నాకు. ఒక చెప్పు ఉంటుంది, చెప్పు అంటే తన దగ్గరికి వెళ్ళి ముత్తాయిని తంతా ఉంటే ఆ చెప్పు ఉసిపోవాలి, ఆ సంథింగ్ అది ఏమంటారు, ఈ బయట ఒకటి ఉంటదండి అది లేయరు, అది పోవాలి డెఫినెట్లీ అని చెప్పిండు అన్న. ఓహో, అంత గట్టి అంత ఫోర్స్ కదా అంత ఖచ్చితంగా అది వెళ్ళాలని చెప్పేసి, అబ్బా ఇది చెయ్యాలి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి సింగిల్ షాట్ అది పోయిందండి. ఓహో, అది పోయేటట్టు చేసేసా. మస్తు హ్యాపీ ఫీల్ అయినా అదైతే, ఎందుకంటే డైరెక్టర్ అనుకున్న షాట్ నేను చేసిన అనేది ఆ రోజు మొత్తం హ్యాపీగా ఉంది నాకు. ఆ సీన్ పరంగా అది హ్యాపీ అండి. ఇంకా ఏం ఎక్స్పీరియన్స్లు మీకు, అంటే ఇంకా నేను మర్చిపోలేను ముత్తయ్యతో మర్చిపోలేను అంటే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమాతోనా? సినిమాతో అంటే టోటల్ హోల్ ఎంటైర్ టీమ్ మొత్తం లైఫ్ లాంగ్ గుర్తుంటుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా పాజిటివ్గా, అంటే ఒక సినిమా మంచి సక్సెస్ఫుల్ కావాలంటే టీం మొత్తం అందరు ఒకటే మాట మీద ఉండాలి, లైక్ పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. నెగిటివిటీ ఉంటే అసలు సినిమా స్ట్రక్ అయిపోద్ది, ఆగిపోద్ది, లేట్ అవుద్ది అవుతుంది కదా. ముత్తాయి విషయంలో అది జరగలేదండి. ఈవెన్ ప్రతి ఒక్కరు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా, సినిమాటోగ్రఫీ అన్నా, డైరెక్టర్ అన్నా, యాక్టర్స్, ఎవ్రీవన్, యాక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, ప్రతి ఒక్కరు ఏ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. చేయండి మీరు ఫ్రీ టైం తీసుకొని చేయండి అని చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. టీం ముత్తయ్య హోల్ టీంకి నేను వాళ్ళకి అందరికి థ్యాంక్స్ చెప్తా, ప్రతి ఒక్కరికి, సెట్ దగ్గర నుంచి అంత పై దగ్గర వరకు అందరికి. మీకు ఆ యాస ఏమన్నా ప్రాబ్లం అయిందా? అంటే ఎలా కంఫర్ట్ ఉండేనా? లేదండి కంఫర్ట్, ఎందుకంటే నాకు పర్సనల్ గా నాకు టచ్ ఉంది కొద్దిగా. మా స్లాంగ్, మా సైడ్ స్లాంగ్ ఆల్మోస్ట్ ఇంతకుముందు, ఇప్పుడు నారాయణపేట మా డిస్టిక్ అయింది, ఇంతకుముందు ఇది అంతా ఒకటే. వనపర్తి కానీ, మహబూబ్ నగర్ కానీ, నారాయణపేట కానీ, ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏమంటారండి అది ఉత్తమ జిల్లానా సంథింగ్, ఉమ్మడి జిల్లానా ఇప్పటికైనా. బట్ నారాయణపేట అని ఇప్పుడు అయింది అంతే. టోటల్ స్లాంగ్ ఒకటే ఉంటది. అది నేను బాగా ఎంజాయ్ చేసిన అండి, అషి పోషి అని. ఎందుకంటే మా సైడ్ చెప్పాను కదా అండి, మల్లీలు ఎక్కువ ఉంటారు అని. మల్లీలు ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటారు, మళ్ళీ క్యారెక్టర్స్ హెవీగా కనిపిస్తా ఉంటాయి మా డిస్ట్రిక్ట్ లో. అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా అసలు బిందాస్ ఉంటారు. టైర్లు వస్తే పంచర్ చేసుకుంటాడు, లేదు అంటే ముత్తయ్యతో తాగుతాడు, కంఫర్ట్ ఉంటాడు. చాలా బాగుండే క్యారెక్టర్, మేము చాలా ఎంజాయ్ చేసినాం అది. మేము కూడా చూసినప్పుడు నేను 2-3 times చూసాను అండి ముత్తయ్య. అయినా సరే ఇంకా అట్లనే, అంటే మధ్యలో ఏడుపు రావడం, మధ్యలో చాలా ఎంజాయ్ చేసామండి సినిమా విషయంలో. కోల్కతా విషయం అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేసాం. అది బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది ఆడ, మేము సర్ప్రైజ్ అయిపోయాం. ఎందుకంటే ఆస్కార్కి ఇంతకు ముందు, ఐ థింక్ దట్ మూవీ నేమ్ ఐ డోంట్ నో, తన గర్ల్ డైరెక్టరు, ఆ సినిమా ఆస్కార్, తన డైరెక్టర్, ఆస్కార్ మూవీకి తన డైరెక్టర్, అంటే ఏదో తన సినిమా ఆస్కార్ వచ్చేసింది మూవీకి. అది కలకత్తాలో తను కూడా వచ్చింది, మన సినిమా కూడా అందులో వచ్చిందండి. ముత్తయ్య వస్తే తనకు రాలేదు, మనకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి అది. ఎందుకంటే మేము సడన్ గా సరేలే ముత్తయ్యకి ఏదో సంథింగ్ ఏదో వచ్చేసేది, ఓవరాల్ గా రాకపోయినా కూడా ఇంతవరకు వచ్చింది ముత్తయ్య అనుకున్నాం, కూర్చొని ఉన్నాం. సడన్ గా బెస్ట్ ఫిల్మ్ అవార్డు, ఫ్యూచర్ అవార్డు అని వచ్చేస్తే అబ్బా చాలా ఎంజాయ్ చేసాం కలకత్తా విషయంలో. చాలా గ్రేట్ అది అసలు, చాలా మేమందరం అందులో అంత మన తెలంగాణ యాస ఉండి ఎవరికి అర్థం కాదులే అనుకున్నా కూడా చాలా. ఇప్పుడు ఆడియన్స్ కొందరు మన సైడ్ చూసిన వాళ్ళు కొద్ది స్లో పేస్ ఉంది, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అని అంటున్నారు. బట్ ఫిలిం ఫెస్టివల్ సినిమా లైక్ ఇట్లాంటి సినిమా కాబట్టి కొద్దిగా అట్లా అనిపించండి. అదే కమర్షియల్ సినిమాల కమర్షియల్, బట్ మనది ఆల్మోస్ట్ స్టోరీ
స్టోరీ చూస్తే వాళ్ళకు మనకు తేడా ఉండదు. ఆ యాక్టింగ్ అయినా అసలు ప్రాణం పెట్టిండ్రు, అది అసలు మ్యాటరే లేదనుకో, అది ప్రాణం పెట్టి చేసిండ్రు. కానీ కమర్షియల్ ఫిలిమ్స్ కి మన ఫిలిమ్స్ కి ఏం తేడా లేకుండానే వచ్చింది మొత్తం. లైక్ తమిళ్ మలయాళీ ఫ్లేవర్ ఉందని అన్నారు చాలా మంది. ఆ ఫ్లేవర్ ఉంది. అంటే అంటే తెలంగాణ అస్తిత్వం కనిపించింది మాకు. అంటే ఆ భాష అయినా ప్రేమలైనా నిజంగా మన తాతలు అట్లనే ఉంటారు. తర్వాత ముత్తయ్య క్యారెక్టర్ కి ఒక మన్వడు ఉంటాడు కదా, అదైతే అందరూ కనెక్ట్ అవుతారు. అంటే చిన్నప్పటి నుంచి మనం ఒక తాతతో ఎట్లుంటామో అందరూ కనెక్ట్ అవుతారు. అది ఎంజాయ్ చేసినాం మేము చాలా. ఇదంతా స్టోరీ భాస్కర్ మౌర్య చాలా బాగా క్రియేట్ చేశాడండి. అంటే స్టోరీ స్లాంగ్ ప్రతి ఒక్కరికి ఆ స్లాంగ్ మీకు రావాలి, మీరు చేయాలి 100%. మనం రూరల్గా చేద్దాం, ఇది ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి లోపల ఆ స్లాంగ్ని దింపిపిద్దాం అని చెప్పేసి అట్లా చేసింది. అంటే నాకు కూడా మరీ అంత పెద్దగా స్లాంగ్ ఎక్కువ టచ్ లేదు, ఉంది ఒక 60-70% ఉంది. టోటల్లీగా తను నాకు స్క్రిప్ట్ ఇచ్చి తను చూసే వరకు తన స్లాంగ్ నాకు బాగా అర్థం చేయించడం మస్తు వెళ్ళిపోయిందండి. భాష మీద చాలా పట్టుంది తనకి. ఒక ఆథెంటిక్ ఫిలిం చాలా ఈజీగా చేయగలడు, చాలా బాగా అనిపించింది. అంటే యాక్చువల్గా మేము శివరపల్లిలోనే చూసినాం. అంటే మంచి అంటే తెలంగాణ ఫ్లేవర్ కనిపించింది. మళ్ళీ ఆ తర్వాత ఇది చాలా బాగుండే. అంటే ఒక పెద్ద సినిమా అంత మీరు ఫస్ట్ రవీంద్ర భారతిలో అయిపోగానే అట్లా పెద్ద సినిమా రావడం, అసలు మీ వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేశారు? యాక్చువల్లీ మా వాళ్ళకి చెప్పలేదు, అసలు థియేటర్ చేసి ఉండే నేను ఆ టైంలో. దాని తర్వాత కూడా నేను చెప్పలేదు థియేటర్ చేసిన ఇట్లా అని నేను చెప్పలేదు. అయితే నేను కాలేజీలో డుమ్మా కొట్టి హైదరాబాద్కి వచ్చి చేసేవాడిని. సినిమాలకు వెళ్ళడం, ఆఫీస్కి వెళ్ళడం, ఇక్కడ థియేటర్ చేయడం చేసేవాడిని మధ్య మధ్యలో. దాంతోపాటు సినిమా చూసిన తర్వాత, ప్రివ్యూ చూసిన తర్వాత మా ఫ్యామిలీ కొంచెం ఏడ్చారు. అంటే సంథింగ్ బాబా ఏంది అసలు మా వాడు అని. బట్ హ్యాపీ చెప్పలేదు నేను వాళ్ళకి, డైరెక్ట్ సినిమా చూపించిన వాళ్ళకి, సినిమా చేసిన కూడా చెప్పలేదు. అది హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూడడం. వాళ్ళు చాలా హ్యాపీ, దిల్ ఖుష్ అయిపోయారు. మీ ఊర్లో అందరు మళ్ళీ క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అరే నా లెక్కనే. డెఫినెట్లీ అండి. నేను రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ విలేజ్కి వెళ్తే ఆల్మోస్ట్ అందరూ అట్లనే ఏషి ఇక్కడ అరే మళ్ళీ ఇక్కడ రారా అంటే వాళ్ళు అట్లా కరెక్ట్ అయ్యారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది. అంటే అంటే ఇప్పుడున్న ఆడియన్స్ కమర్షియల్ కి బాగా అలవాటు అయిపోయారు కదా, అట్లాంటిది విలేజ్ లో ఉన్న ఆడియన్స్ కూడా సినిమాని బాగా తీసుకున్నారు కదా అని అనిపించింది. అంటే రూరల్ గా బాగా అర్థమవుతుంది, ఓకే ఫైన్ అనిపించింది ఆ విషయం. ఓకే, మా కోసం ఏదన్నా డైలాగ్ చెప్తారా? అందులోకి డైలాగ్ అంటే కొద్దిగా వచ్చే డైలాగ్స్ ఉంటాయి, అందులో ఒకటి లేదండి. డైలాగ్ అంటే కొద్దిగా ఇబ్బంది. బట్ నాకు ఇందులో ఒక సాంగ్ లో ఒక చిన్న లైన్ బాగా అనిపించింది, అది నార్మల్ గా చెప్పేస్తా. సాంగ్ రూపంలో సంథింగ్ చెప్పండి తప్పకుండా. అది ఇది నీతో నీ వెనక లోకం రాదు కదా, ఏదో ఉందనగా ఓయ్ నీలో ఉన్నవెదా కాదే పిట్ట కదా, నీకే తెలుసు గదా ఓయ్ ఏ పొద్దు మబ్బే గమ్మి దాగోదు వెనకాల, ఓ పొద్దు తిరిగే లోగతి మారేరా ఓహోయ్, ఏ సిక్కు దారాలైనా ఉండుంటే గమనానా, ఓ పక్క ఇసిరేసి పోతుండాలా. ఇదేంటంటే పర్సనల్గా చాలా కనెక్ట్ అయ్యామండి ఈ సాంగ్కి. ఈవెన్ మా టీం మొత్తం. ఎందుకంటే నీతో ఏదైనా ఉంటే ఈ లోకం నీ ఎంబడి వస్తుంది, లేకపోతే రాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు చాలా బాగా నచ్చింది. ఫేవరెట్ సాంగ్ ఇది సినిమాలో. డైలాగ్ అంటే కొద్ది ఇబ్బంది, సాంగ్ అంటే బాగా కనెక్ట్ అయిపోయాయి కాబట్టి అట్లా చెప్పేసామని. మేము చాలా వాడుకుంటాం, మేము మా టీం అంతా కూర్చున్నప్పుడల్లా ఈ సాంగ్ వాడుకుంటూ ఉంటాం. బయట లోకంలో ఇలా ఉన్నారు జనాలు, బయట లాగా ఉన్నారు, ఏదో చేస్తేనే అంటే ప్రతి ఒక్కరు గుర్తింపు కోసం పోరాడుతున్నారు. కానీ వాళ్ళ కళల్ని ఏం చేసుకుంటున్నారా లేదా, అసలు సింపుల్ సిటీ ఉంటే అయిపోద్ది కదా, గుర్తింపు అసలు ఇవన్నీ ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తాం ఈ సాంగ్తో. ఓకే, అది అండి మ్యాటర్. నైస్. మేము ఇంకా అంటే నేను చాలా నవ్వుకున్నది అంటే నేను ఫ్యామిలీతో చూసా, మేము అందరం నవ్వుకున్నది ఏదంటే అందరూ మా ఇంట్లో మా నాన్న ఉండరు మీరు రండి అని చెప్తే పోతే అక్కడ ఏదో ఉంటది వీళ్ళు దొరికిపోతారు అని
మేము అనుకుంటుంటే అక్కడ ఏముందా మీరు పోయి డాన్స్ చేసి టిక్ టాక్స్ చేస్తుంటారు, అది చాలా ఎంజాయ్ చేసినాం మేము. అవునండి, మేము కూడా అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్ అయ్యారు అక్కడ. ఆ. అరే ఏమోరా ఏమో అవుతుంది అనుకున్నాం, ఏమో చేస్తున్నావు అసలు అంటున్నారు. ఓకే ఓకే ఇట్స్ ఓకే అనుకొని మేము బాగా ఎంజాయ్ చేసినాం ఆ సీన్స్. ప్రతి ఒక్కరు నవ్వుకున్నామండి, సినిమాటోగ్రాఫర్ అయినా డైరెక్టర్ అయినా అందరం సీన్ చేసినప్పుడు ఈవెన్ నేను అయిపోకో బయటకు వచ్చి నవ్వుకోవడం జరిగింది. బాగా ఎంజాయ్ చేసినాం ఆ సీన్స్. అవును, ఇప్పుడు జనరల్ గా అంటే బరాత్లు పెట్టి ఆ, డాన్సులు చేస్తున్నారు, మీరు చేసిన స్టెప్స్ కూడా మేము కనెక్ట్ అయ్యాము. మనం చేసేది కదా. అవునవునండి, అంటే బాగా మాస్ ఉంటారు మా సైడ్ ఉన్న అవును. క్యాండిడేట్స్. అంటే వాళ్ళు అన్ని చేస్తూ ఉంటారు, మాస్ ఉంటారు, తాగుతూ ఉంటారు, అమ్మాయి దగ్గర మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర అంటే ఏదో మళ్ళీ అనే క్యారెక్టర్ అక్కడ అమ్మాయి దగ్గర గుట్ట పైన వచ్చినప్పుడు ఏ 150 రూపాయలు తీసుకురా అంటాడు. అవును, అంటే వాళ్ళు అట్లనే ఉంటారు, ఇంకా మొత్తం ఓపెన్ గా అన్ని చెప్పేస్తూ ఉంటారు అమ్మాయిలతో. ఆ క్యారెక్టర్స్ నాకు కూడా బాగా టచ్ అయిందండి, ఎందుకంటే నేను కూడా ఒక మల్లినే. లిటరల్లీ పర్సనల్లీ నేను కూడా ఒక మల్లినే. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఒక 2 ప్రాజెక్టులు ఉన్నాయండి, అవి ఆల్మోస్ట్ కొద్దిగా ఫైనల్ కాల్ రాలేదు, ఇంకా ఓకే అయ్యేటట్టున్నాయి. బట్ ఒక వెబ్ సిరీస్ చేసిన రీసెంట్గా దేవకట్ట గారిది, ఓకే అది రిలీజ్కి దగ్గరలో ఉందండి. ఓకే ఓకే అక్టోబర్లో అట్లా రిలీజ్ కావచ్చు మేబీ. ఓకే, అదే అండి. ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయండి. Thank మళ్ళీ you. క్యారెక్టర్ కి అయితే జీవో పెట్టిండ్రు, అట్లనే Thank you. ఇంకా క్యారెక్టర్స్ చేయండి. ఇంత అంటే అంటే మేము ఎంజాయ్ చేసిన ముత్తయ్య, మీరు కూడా ఎంజాయ్ చేసిండ్రు. సో మీరు కూడా చూడండి ముత్తయ్య సినిమా, తప్పకుండా చూడాల్సిన సినిమా. మన తెలంగాణ అస్తిత్వం అసలు మంచి క్లియర్ కట్ గా మంచి వ్యాసతోటి చాలా బాగుంది సినిమా. మీరు అందరు చూడండి, ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.